హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉడికించుకున్న కోడిగుడ్లతో ఒక మంచి టేస్టీ రెసిపీని చూసేద్దాం. మనకు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి. చపాతీలోకైనా రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడానికి కోడిగుడ్లను ఉడికించుకొని ఇందులో నుంచి ఎల్లో పార్ట్ని సపరేట్ చేసి ఈ వైట్ పార్ట్ని ఇలా 4 ముక్కలుగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక ఎండుమిర్చిని తుంచి వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా కొంచెం వేగాక ఇందులోకి పొడుగ్గా ఇలా చీరికగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 4 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గే వరకు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ ఎగ్ రెసిపీలో మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ కొంచెం వేగే వరకు మరో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ పీసెస్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎగ్ లోపల పార్ట్ను కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్ని ఎగ్గు ముక్కలకు పట్టే వరకు మూత పెట్టి 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ కర్రీని మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మళ్ళీ చేసుకుంటారు. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.